నన్ను మీరు 2 సినిమాలు మీకు సూపర్ హిట్ ఇచ్చాను నేను, నాకు మళ్ళీ మీరు సినిమా ఇవ్వట్లేదు, నువ్వేవాడరా నాకు, నువ్వేవాడు. అవును బాస్, నేను 2 సినిమాలు నీకు ఇచ్చాను కదా పెద్ద హిట్, నాకు మళ్ళీ సినిమా ఇవ్వండి. ఈ సినిమాకి చచ్చినట్టు పిలిచాను అతన్ని. ఇంక ఎవరిని పెట్టాలో క్యారెక్టర్ పేరు చెప్పకూడదు. ఆ క్యారెక్టర్ అతను సిజ్జు అని కూడా తెలియదు చాలా మందికి ఈ సినిమాలో, నాకు తెలిసి. అతని యొక్క రూపం అలాగా మేము టోటల్ మార్చి బాగా డిజైన్ చేశారు. అతను సిజ్జు అని కూడా చాలా మందికి తెలీదు. ఇప్పుడు దేవిలోని ఆ డెమన్ ఉన్నాడు, అతను ఎవడో డిఎస్పీ. ఇందులో ఈజ్ నాట్ డెమన్. ఇందులో ఉన్న చాలా వెరీ పవిత్రమైన క్యారెక్టర్ ఇందులో. ఓకే, అతన్ని చేసిన మేకప్ చేసిన తీరు మేము ఇంకా అతను ఇంకా వీఆర్ నాట్ ఓపెన్ రివీల్ చేయలేదు కదా. అదర్ ఇంకా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. రోషన్ అని, ఆ తర్వాత ఇంకా ఉన్నారు, వాళ్ళందరూ ఇంకా ఓపెన్ చేయలేము మేము. క్యారెక్టర్ ఒక సెక్షన్ ఓపెన్ చేసాం, ఫస్ట్ సెక్షన్ చిన్న విండో ఓపెన్ చేసి, ఒక చిన్న విండో, వీళ్ళు దే ఆర్ ద మెయిన్. అదేలేండి. దీని తర్వాత నెక్స్ట్ వే నీకు మేము ఓపెన్ చేయాలి. వీ హ్యావ్ టైం. అంతే, బోల్డ్ టైం ఉంది కదా. బోల్డ్ టైం లేదు. రిలీజ్ వద్దాం అనుకుంటున్నారు? రిలీజ్ వస్తామండి, కొంచెం ఈ చేతికి గ్రాఫిక్స్ ఇంకో 1 week లో. గ్రాఫిక్స్ మీద చాలా పెద్ద గొడవ జరుగుతున్నదండి ఇండస్ట్రీలో. గ్రాఫిక్ ప్రపంచం అనేది, ఆ క్రాఫ్ట్, ఆ టోటల్గా ఆ డిపార్ట్మెంట్, అది చాలా టెరిఫైయింగ్ డిపార్ట్మెంట్. ప్రొడ్యూసర్కి పెద్ద పెనాల్టీ డిపార్ట్మెంట్ అనే ఒక, అంటే సో మచ్ ఆఫ్ కాంట్రవర్సీ ఉంది దాని మీద. అంటే బడ్జెట్స్ వైజ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ డెలివరీ టైమ్స్, వాళ్ళని యూ కాంట్ క్వశ్చన్ దెమ్. పెద్ద ప్రొడ్యూసరు విశ్వప్రసాద్ గారు చెప్పాడు నాకు, నా ఇంటర్వ్యూలో ఈ టోల్డ్ ది సేమ్ థింగ్. నేను దేవి సినిమా ఫస్ట్ 8 months షూటింగ్ అయిపోయింది సార్. రీషూట్లు అన్నీ పక్కన పెడదాం. ఆ 8 months తర్వాత మొత్తం తీసి ఎంత వచ్చిందో చంక్ మొత్తం తీసి, బ్లూ మ్యాట్లు ఏం తీసాము, లేదంటే ఈ షాట్లు కావాలి, లేదంటే సమ్ షార్ట్స్ హ్యావ్ టు బి అవుట్ క్రియేటెడ్, అన్నీ వచ్చాయి. తీసుకుని బాంబేలో ఒక పెద్ద కంపెనీకి తీసుకెళ్ళిస్తే 2 years పట్టింది, 2 years పట్టింది. మరి అప్పుడు నేను అనుభవించినవాడిని కదా మొత్తం టెన్షన్. ఇప్పుడు అదే టెన్షన్ ఇంకా ఉంది. దానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. బట్ కొంత అవగాహన తెచ్చుకున్నాం కాబట్టి మనం ఇది ముందు చేసి, ఇది ముందే ఇచ్చేసి గ్రాఫిక్స్కి, ఆ తర్వాత కొన్ని సీన్లు చేసుకోవచ్చు. అటువంటి ప్లానింగ్ ఉంటే కొంచెం అట్లీస్ట్ ఒక 8 months 1 yearలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంక మరీ పెద్దవి ఉంటాయి, మరీ పెద్ద అంత గ్రాఫిక్స్ మీద ఉంటుంది మొత్తం సినిమా, ఎక్కువ 80 minutes 90 minutes 1 hour, అవి ఉండే కొంచెం ఇట్ టేక్ టైం సార్. ఇట్స్ నాట్ ఈజీ కదా. అంటే దాని కారణంగా మీ బడ్జెట్స్ ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోవడం అన్నది వెళ్తాయండి. ఎందుకంటే మనకి కొన్ని క్లారిటీస్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మనకి ఏదో ఒక వరల్డ్ కావాలి. ఆ వరల్డ్లోని ఒక ఐటమ్కి ఏదో మనకి క్లారిటీ, మనం అంటే ఎట్లా చెప్తాం, ఏదైనా ఒక సీన్ చూసి దొబ్బేసాం అనుకోండి, ఓకే ఇలా చేసేయండి అని చెప్పేస్తాం. మనమే క్రియేట్ చేసుకున్న సీను, ఈ ఐటమ్ ఎలా ఉండాలి, ఈ బాటిల్ ఎలా ఉండాలి, లేదంటే అది ఎలా ఉండాలి అని చెప్పినప్పుడు మనం ఒకటి అనుకుంటాం. వాడి బుర్రలోకి అది ఎక్కిందో తెలియదు, అది ఎక్కినట్టు ఉంటుంది. కానీ మనకి అతనికి చేసే దానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది, అది చేస్తాడు. ఆ డిఫరెన్స్ ఉన్నా పర్లేదని ఆడియన్స్కి ఆ సినిమా ఆడుతుంది. కానీ మనకు లోపల ఒప్పుకోదు మనసు. ఆ ఎందుకు డిఫరెన్స్ ఉండాలి, నేను అనుకుంటూ రావాలి కదా, అది కాదు ఇది మార్చండి ఇది మార్చండి అని దాంట్లో ఇట్ బికమ్ డిలేస్. అదేలేండి. అంటే వాళ్ళ తప్పు లేదు, మన తప్పు లేదండి. అది అదే పర్ఫెక్షన్ కోసం టైం పట్టి చూసేద్దాం అనుకోండి, వాళ్ళు చేసింది ఓకే అంటే అయిపోద్ది. కరెక్ట్. అంటే మీకు దాని మీద చాలా పటిష్టమైన ప్రాపర్ అవగాహన ఉంది, ఏది ఎలా జరుగుతుంది, ఎలా జరగాలి అన్న దాని మీద మీకు అనుభవపూర్వకమైన అవగాహన ఉంది. ఊరికే థియరిటికల్ కాదు కదా. థియరిటికల్ కదా. అప్పుడు యాక్చువల్గా ఆ ఫిలిం కూడా అసలు మా గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలియని రోజుల్లో దిగాం. అవును, గ్రాఫిక్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. దట్ వాజ్ ద ఫస్ట్ పాన్ ఇండియా. ఇవాళ పాన్ ఇండియా కాదు, దట్ వాజ్ ద ఫస్ట్. దేవి వాజ్ ద ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం. అన్ని లాంగ్వేజ్ రిలీజ్ సినిమా అదే. అప్పుడు మాకు పాన్ ఇండియా అనే సౌండ్ లేదు. ఈ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ అంటే ఈ లాంగ్వేజ్ అనేవాళ్ళంతా పాన్ ఇండియా పేరు లేదు. అవును, దట్ వాజ్ ద ఫస్ట్ పాన్ ఇండియా. దానికంటే ముందు అమ్మోరు వచ్చింది, మిగిలిన ఫిల్మ్స్ వచ్చింది. అన్ని లాంగ్వేజ్ ఎవరు రిలీజ్ చేయలే, తెలుగు తమిళ్ రిలీజ్ చేసేవారు. అదే మేము అన్ని లాంగ్వేజెస్ రిలీజ్ చేశాను నేను ఆ సినిమా. అస్సలు నాన్ స్టారర్ ఫిల్ము అంత పెద్ద హిట్ అవడం అన్న లిస్ట్ ఉంటే దేవి టాప్స్. 4.5 కోట్లు అయింది అనుకోండి సినిమాకి. 1.5 కోట్లు తీద్దాం అనుకున్నాను. ఒకే 50 lakhs గ్రాఫిక్స్కి ఇచ్చాము, 1 కోటి రూపాయలు సినిమాకి ఇచ్చాము అనుకున్నాను.
అప్పుడండి 30 ఏళ్ళ క్రితం చెప్తాను, 4.5 crores అయింది, అంటే 4 times అయింది. 4.5 crores 5 crores నైజాం చేసింది. అంటే మిగిలిన ఆంధ్ర, మిగిలిన రాయలసీమ, రెస్ట్ ఆఫ్ ది కంట్రీ మరి అన్ని లాంగ్వేజెస్ రిలీజ్ చేసాం. వాట్ అబౌట్ అదే అన్ని లాంగ్వేజెస్ ఎవ్రీవేర్. సో దట్ ఈస్ ద పవర్ ఇట్ హ్యాస్. ఇలాంటి ఫిలిం జాగ్రత్తగా కొట్టగలిగితే ఇట్స్ వెరీ పవర్ఫుల్ ఫిలిమ్స్ ఇది. బట్ పవర్ ఉందా లేదని చూసుకోవాలంతే. ఉత్త గ్యాస్ పవర్ అనేది చూసుకోవాలి. ఎందుకు మీరు దాని పేరే, దానికి ఆ క్యాప్సూల్ పేరే టీజర్. ఇట్ హెస్ టీజ్డ్ ఎవ్రీబడి, టీజ్ చేసింది అందరినీ. ఏంటుంది ఇందులో? సినిమాలో మ్యాటర్ ఉంది కాబట్టి టీజర్ కూడా అలా వచ్చింది. సంతోషం రాజు గారు. ఎంఎస్ రాజు గారు అనబడే హనీబాబు, లేదా హనీబాబు అనబడే ఎంఎస్ రాజు గారు, మీరు ఈ సినిమాతో నిజంగా అందరూ ఊహించి ఆశిస్తున్నట్టుగానే మీరు చాలా పెద్ద కంబ్యాక్ ఇవ్వాలి. మీ గ్యాప్ అలాగే ఉంది ఇండస్ట్రీలో, ఆ గ్యాప్ ఫిల్ అవ్వాల. మీరు మళ్ళీ రావాలి, పెద్ద హిట్తో యూ హ్యావ్ టు మేక్ ఎ స్టేజ్ ఎ కంబ్యాక్. అండ్ దానికి అన్ని ఆ లక్షణాలు, ఆ మొత్తం దానికి అవన్నీ ఉన్నాయి. మీరు చెప్పే మాటలు, సేమ్ టైం మీరు కూడా 4 ఏళ్ళ నుంచి అడుగుతున్నారు మనం ఇంటర్వ్యూ చేయాలి బాబు, చాలా విషయాలను మీతో మాట్లాడాలని. నేను చెప్పాను, నా ప్రతిసారి బర్త్డే వచ్చినప్పుడు నేను చెప్తానే ఉండేవాడిని, సార్ ఈ బర్త్డేకి నేను ఇంటర్వ్యూ ఇవ్వను సార్, ఈ బర్త్డేకి నేను ఇంటర్వ్యూ అవును, నేను ఆ సమయం వచ్చినప్పుడు చెప్తానండి మీకు. ఇప్పుడు నాకు రేపు నా బర్త్డే, May 10th. అవునండి. సో బర్త్డేకి ఒక మంచి టీజరు, అంటే ఒక దాని ఏమంటారు, ఏ సృష్టిస్తుంది, రికార్డ్స్ అండ్ విధ్వంసం సృష్టించేది, విధ్వంసం లాంటిది సృష్టిస్తుంది. కాబట్టి నేను ఈ బర్త్డే ముందు సినిమా ఇంకా రిలీజ్ కాకపోయినా దాన్ని ముందు కొంతవరకు అది హ్యాపీ. నేను దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను పక్కన పెడితే, సినిమా పెద్ద హిట్ అయినప్పుడు నేను డెఫినెట్గా సెలబ్రేట్ చేసుకుంటాం అందరం కలిసి, మొత్తం టీం అంతా. ఇప్పటికైతే ముందు ఇదిగో ముందు 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 వెళ్ళిన దాని పైలట్ బాగుంది. ఫస్ట్ పైలట్ బాగుండడం కాదు, పైలట్ క్రియేటెడ్ ఎక్సైట్మెంట్ అందరిలో. సో మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రికార్డుల విధ్వంస పుట్టినరోజుకి ముందుగానే మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. మా హిట్ టీవీ తరఫున, మా హిట్ టీవీలో వచ్చి కూర్చున్నారు, ఇంటర్వ్యూ ఇచ్చారు. పుట్టినరోజున ముందు మీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అయ్యే అవకాశాలు అన్నీ దానికి కనిపిస్తున్నాయి. అండ్ ఇట్ ఈజ్ అగైన్ ఎనదర్ దేవి ఆర్ మోర్ దెన్ దేవి, దేవి కటాక్షంతో 100% పెద్ద హిట్ కొట్టాలి రాజు గారు. మీరు యూ హ్యావ్ టు రియల్లీ, మీ అవసరం చాలా ఇండస్ట్రీకి ఉంది. మీ జీనియస్, మీ నాలెడ్జ్, కథలో నేను మొన్న చెప్పింది ఆ కాన్సెప్చువల్ ఇంజనీరింగ్ అనే ఒక మాట చెప్పాను నేను. స్టోరీ మీద మీకు ఆ కాన్సెప్చువల్ ఇంజనీరింగ్ బాగా చేయగలరు మీరు. మహేష్ బాబు గురించి మీరు చెప్పిన ఒక శిల్పి కథ నేను ఇప్పటికీ మర్చిపోను. మైండ్ బ్లోయింగ్ కథ అది. అది నిజంగా ఇఫ్ నాట్ మహేష్ బాబు కాకపోయినా ఇంకో హీరో ఎవరైనా ఒక రీజనబుల్, మీరు అన్నట్టుగా ఒక సైజబుల్ హీరోతో చేస్తే మాత్రం అది రికార్డులు క్రియేట్ చేస్తుంది. 100%. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. రియల్లీ మీరు మళ్ళీ ఇండస్ట్రీలో మళ్ళీ సంక్రాంతి రాజు గారు లేదా సమ్మర్ రాజు గారు ఏంటో మీరే చెప్పండి. మీ ఆనవాయితీలను మీరే రిపీట్ చేసుకోవాలి, మీ రివాజ్ని మళ్ళీ మీరే రివైజ్ చేసుకోవాలి. అగధ మామూలు కాదు, పెద్ద హిట్ అవుతుందని నమ్మకం నాకు చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను దేవి రిలీజ్ అయినప్పుడు దాని మీద ఒక అద్భుతమైన రివ్యూ రాశాను. అందరూ అద్భుతంగా ఉందని. దాసనారాయణ లాంటి ఆయన చదివి చాలా బాగా రాశావు నాగేంద్ర దేవి గురించి అని చెప్పి ఆయన పర్సనల్గా నాకు ఫోన్ చేసి చెప్పారు. సో మళ్ళీ అలాంటి రివ్యూ నేను ఈ రోజున యూట్యూబ్ వేదికగా మీ సినిమాకి ఇవ్వాలి, అది పెద్ద హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ రాజు గారు. థ్యాంక్ యూ. ఇది ఎంఎస్ రాజు గారు. అప్పట్లో ఆయనకి మనీ స్పిన్నింగ్ రాజు అని పేరుండేది. ఇప్పుడు మళ్ళీ ఆ ఫేజ్, ఆ చాప్టర్ మళ్ళీ ఈ రోజున అగధ సినిమాతో మళ్ళీ పునరావృతం అవుతుందని మొత్తం పరిశ్రమ, అవతల వాణిజ్య విభాగం అందరూ నమ్ముతున్నారు. అండ్ ఈజ్ ఆల్సో ఆయన నోట్లోంచి వచ్చింది రికార్డుల విధ్వంసం అని. సో దాన్ని మనం అందరం కూడా ప్రతిపాదిద్దాం, సమర్థిద్దాం.
వాటన్నిటినీ కూడా మనం కూడా బలంగా నమ్మదాం. విల్ మేక్ అగధ ఏ వెరీ వెరీ బిగ్ సక్సెస్ ఓన్లీ ఫర్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటి మేకర్స్ ఎప్పుడు కూడా సక్సెస్లో ఉంటే సినిమా ఇండస్ట్రీకి బ్రహ్మాండమైన బలం. కాబట్టి లెట్ us విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.